సైన్యం లేని దేశం, పోలీసు తుపాకీ పట్టని ప్రాంతం, అయినా ఎంతో సురక్షితం. ఆ వివరాలేంటో చూద్దాం. చాలా మంది నుంచి ఈ రోజుల్లో ప్రపంచంలో డబ్బుంటే అన్ని దొరుకుతున్నాయి, కానీ ప్రశాంతత, సురక్షితమైన ప్రాంతం మాత్రం అత్యంత అరుదైపోయాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏ కొత్త ప్రాంతానికి వెళ్దామన్నా లోపల ఏదో తెలియని అభద్రతా భావం అని చాలా మంది అంటుంటారు. మహిళలైతే మరి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారని చెబుతుంటారు. అయితే 2025లో ప్రయాణికులకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా తెరపైకి వచ్చింది. ఇందులో 2వ స్థానం, 3వ స్థానం కోసం పలు దేశాలు పోటీ పడ్డాయి. కానీ ఫస్ట్ స్థానం మాత్రం ప్రత్యేకంగా ఓ దేశానికి ఫిక్స్ అని, ఆ దేశానికి ఈ విషయంలో అన్ని అర్హతలు ఉన్నాయని చెబుతూ ఊహకందని స్థాయిలో ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతున్నారు. అదే ఐస్లాండ్. అవును, అమెరికన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ బెర్క్షైర్ హాత్వే ట్రావెల్ ప్రొటెక్షన్ ఇటీవల ప్రపంచంలోనే సురక్షితమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఐస్లాండ్ దేశం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ప్రయాణికులకు ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశంగా ఐస్లాండ్ ను పేర్కొంది. దీంతో ఐస్లాండ్ ప్రత్యేకతలు చర్చనీయాంశంగా మారాయి. ఈ జాబితాను సిద్ధం చేయడానికి కంపెనీ ప్రయాణికులను సర్వే చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా నేరాల రేటు, మహిళల భద్రత, LGBTIQ+, ప్రయాణికుల అనుభవం, రవాణా, పర్యాటకుల ఆరోగ్య సంరక్షణ వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుందని అంటున్నారు. ఈ సంస్థ 2016 నుంచి ఈ సర్వే నిర్వహిస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలో గత ఏడాది జాబితాలో ఐస్లాండ్ 9వ స్థానంలో నిలువగా 2024లో ప్రయాణికుల అనుభవాలు దాని టాప్ ప్లేస్ లో నిలబెట్టాయి. కేవలం 4 లక్షల మంది మాత్రమే ఉన్న ఈ ద్వీప దేశంలో హింసాత్మక నేరాల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని, అందువల్ల పోలీసులు తుపాకులు కలిగి ఉండరని చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే ఐస్లాండ్ కు సైన్యం కూడా లేదు. ఇక ఈ జాబితాలో 2వ స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. ఇక్కడ పోలీసు చర్యలు, పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇక్కడ నేరాల రేటు కూడా తక్కువ కాగా ప్రధానంగా పర్యాటకుల రవాణా భద్రతకు అధిక ప్రాముఖ్యత ఇస్తారని చెబుతారు. దీంతో ఈ జాబితాలో ఆస్ట్రేలియా 2వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది కెనడా. ఈ దేశం స్త్రీలు, LGBTIQ+, ప్రయాణికులకు సురక్షితంగా ఉందని, నేరాల రేటు కూడా తక్కువగా ఉందని వెల్లడించింది. ఇక్కడ నయాగరా జలపాతం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ అని అంటున్నారు. ఇక ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది ఐర్లాండ్. ఇక్కడ కూడా నేరాల రేటు తక్కువని చెబుతున్నారు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ 5వ స్థానంలో నిలువగా తర్వాతి స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్, జర్మనీ, నార్వే, జపాన్, డెన్మార్క్, పోర్చుగల్, స్పెయిన్, UK, నెదర్లాండ్, స్వీడన్ నిలిచాయని సర్వే సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలైన సంగతి తెలిసిందే. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా పాటలు పాడుకుంటూ బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సన్నివేశాలు కనిపిస్తుంటాయి. చర్చిలను ఎంతో అందంగా అలంకరిస్తుంటారు. ప్రతి ఇంట ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తుంటాయి. ఈ సమయంలో మరో పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంటుంది. క్రిస్మస్ వచ్చిందంటే ప్రత్యేకించి చిన్నపిల్లలైతే ఆయన్ను గుర్తు తెచ్చుకోకుండా ఉండరు. ఆయనే శాంటా క్లాస్. ఎర్ర బట్టలు, తెల్లగడ్డంతో, ప్రశాంతమైన చిరునవ్వుతో కూడిన ముఖ కవలికలతో ఉన్న వ్యక్తి భుజాన బహుమతుల మూటతో ఉంటారు. ఈ సందర్భంగా క్రిస్మస్ తాత అసలు ముఖం ఎలా ఉంటుందనే ఫోటోలు విడుదల చేశారు శాస్త్రవేత్తలు. అవును, క్రీస్తు శకం 280 కాలంలో సెయింట్ నికోలస్ అనే మాంక్ ఉండేవారని, ఆయన ప్రస్తుతం టర్కీగా పిలిచే మైరా అనే ప్రాంతంలో జన్మించారని చెబుతారు. ఈయన తనకున్నదంతా పేదలకు పంచిపెడుతూ సాయం చేస్తూ ఉండేవారని అంటారు. ఈ క్రమంలో ఓసారి ఓ తండ్రి 3 కుమార్తెలకు పెళ్లి చేయడానికి డబ్బులు లేక వారిని అమ్మేయాలని నిర్ణయించారంట. ఆ సమయంలో శాంటా క్లాస్ అడ్డుపడ్డారని, వారి వివాహానికి కావాల్సిన ధన సహాయం చేశారని చెబుతారు. ఈ క్రమంలో 19వ శతాబ్దం మొదటి నుంచి క్రిస్మస్ సమయంలో ఆయన వేషధారణలో పిల్లలకు బహుమతులు ఇవ్వడం ఆచారంగా మారిందని చెబుతారు. అక్కడ నుంచి ఈ వేషధారణ అందరిని బాగా ఆకర్షించడం మొదలు పెట్టిందని చెబుతారు. ఈ క్రమంలో 1822లో క్లెమెంట్ క్లార్క్ మూర్ అనే కవి యాన్ అకౌంట్ ఆఫ్ ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే పద్యం రాశారు. ఇది ఇట్ వాజ్ ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అనే పేరుతో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం శాంటా క్లాస్ అంటే ఎలా ఉంటారు అని అంతా అనుకుంటున్నారో అలా వర్ణించింది ఈయనే అని చెబుతారు. 1881లో థామస్ నాస్ట్ అనే పొలిటికల్ కార్టూనిస్ట్ ప్రస్తుత శాంటా క్లాస్ ఇమేజ్ ని మొదటిసారిగా తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవంగా సెయింట్ నికోలస్ ఎలా ఉంటారనే విషయాన్ని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎన్నో పరిశోధనల అనంతరం సైంటిస్టులు 3D చిత్రాల ఆధారంగా అతని ముఖాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సెయింట్ నికోలస్ ఇలా ఉండవచ్చు అంటూ శాంటాకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక సరిగ్గా క్రిస్మస్ సీజన్ కూడా కావడంతో ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది జరగబోయే క్రిస్మస్ సంబరాల్లో ఈ ఫోటోలు దర్శనమియ్యబోతున్నాయని అంటున్నారు. హైదరాబాద్ లో శంకర్ దాదా MBBS లు ఎంతమంది ఉన్నారంటే ప్రజల ఆరోగ్యంతో కొంతమంది నకిలీ వైద్యులు ఆటలాడుతున్నారు. అక్కడ ఇక్కడ అని కాకుండా ఎక్కడ చూసినా నకిలీ వైద్యులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లోనే కనిపించే నకిలీ వైద్యులు పట్టణాల్లోనూ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వీరి సంఖ్య 100కు పైగానే ఉన్నట్లు వెల్లడైంది. అన్నింటా అభివృద్ధి సాధిస్తూ దూసుకెళ్తున్నారు
దూసుకెళ్తున్న హైదరాబాద్ నగరం నకిలీ వైద్యులకు అడ్డాగా మారుతుంది. ప్రజల అనారోగ్యాన్ని ఆసరా చేసుకుని చాలా మంది నకిలీ వైద్యులు పుట్టుకొస్తున్నారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేకున్నా నాడిపట్టి తెలియని వైద్యం అందిస్తున్నారు. చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతున్నారు. మరికొందరి ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. చివరకు పేషెంట్ సీరియస్ అని చావు కబురు చెల్లగా చెప్పి ఇతర ఆసుపత్రులకు పంపిస్తున్నారు. నగర వ్యాప్తంగానూ ఈ ఫేక్ గాళ్లు విస్తరించారు. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఇప్పటి వరకు 100 మంది నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఈ భయంకర నిజాలు బయటపడ్డాయి. ఎంబీబీఎస్ కానీ ఇతర ఎలాంటి పత్రాలు లేకుండానే ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. డెంటల్ డిగ్రీ పొందిన ఓ వైద్యురాలు నాగోలులో క్లినిక్ నిర్వహిస్తోంది. డెంటల్ పేరిట పర్మిషన్ పొంది ఏకంగా చర్మ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. డెర్మటాలజిస్టులు చేయాల్సిన కాస్మెటాలజీ వైద్యాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నట్లు తనిఖీల్లో వెలుగు చూసింది. తిరుమలగిరిలో మరో నకిలీ వైద్యుడు ప్రాక్టీస్ ప్రారంభించాడు. రోగులకు ఇష్టం వచ్చినట్లుగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాడు. మోతాదుకి మించి ఇస్తున్నట్లుగా గుర్తించారు. దాంతో అతనిపై కేసు నమోదు చేశారు. మరో వ్యక్తి ఏకంగా విదేశాల్లో ఎంబీబీఎస్ చదివినట్లుగా ఎండి అని బోర్డు పెట్టి వైద్య సేవ చేస్తున్నాడు. ఆయన చర్మ వ్యాధి నిపుణుడిగా చలామణి అవుతున్నాడు. వైద్యులుగా చలామణి అవుతున్న వీరి వద్ద ఎలాంటి పట్టాలు లేవు. ఇక కొందరేమో నకిలీ పట్టాలు సృష్టించి వాటిని లామినేషన్ చేయించి క్లినిక్లలో పెడుతున్నారు. ఇక నకిలీ వైద్యులు ఇలా పుట్టుకొస్తుంటే నకిలీ మెడికల్ షాపులు కూడా వందలాది సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. దాదాపు 140 వరకు ఇలాంటి దుకాణాలను ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. ఇదే నకిలీ వైద్యులు నకిలీ వైద్యం అందిస్తూనే నకిలీ మందు షాపులు పెడుతున్నారు. వాటి ద్వారా మెడిసిన్ విక్రయిస్తున్నారు. అటు హోల్సేల్ డీలర్లు సైతం ఇలాంటి క్లినిక్లకు మెడిసిన్ సరఫరా చేస్తున్నారు. మరోవైపు పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్తే కన్సల్టెన్సీ ఫీజు ఎక్కువ అవుతుందని, వ్యాధుల బారిన పడిన వారు వీరినే ఆశ్రయిస్తుండడం మరింత ఆందోళన కలిగించే అంశం. వారికి ఇష్టరాజ్యంగా స్టెరాయిడ్స్, నకిలీ మందులు అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు సైతం అలర్ట్ గా ఉండాలని, లేదంటే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం లేకపోలేదని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.